న్యూక్లియర్ పవర్ మిసైల్ అగ్ని సిరీస్లో మరో మాన్స్టర్ క్షిపణి. పవర్ఫుల్ అగ్ని ప్రైమ్ ని విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ. మాన్స్టర్ మిసైల్ అగ్ని 6 ప్రయోగానికి రంగం సిద్ధమవుతోందా? ఆగస్టు 20వ తేదీ ఒడిశాలోని చందీపూర్ క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి 5000 కిలోమీటర్ల పరిధి ఉన్న అగ్ని 5 మిసైల్ ప్రయోగం జరిగింది. ఆ పరీక్ష సూపర్ సక్సెస్ అయినట్టు రక్షణ వర్గాలు ప్రకటించాయి. తర్వాత సెప్టెంబర్ 6 సేమ్ లొకేషన్ సేమ్ సిరీస్ రేంజ్ 4000 కిలోమీటర్లు. ఆ పరీక్ష కూడా విజయవంతమైంది. సెప్టెంబర్ 24 ఈసారి అగ్ని సిరీస్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రైమ్ మిసైల్ను పరీక్షించారు. అది కూడా దేశ చరిత్రలోనే తొలిసారి రైలు నుంచి ఈ ప్రయోగం చేశారు. ఈ 3 పరీక్షలు కేవలం నెల రోజుల గ్యాప్లోనే జరిగాయి. దీంతో ఇక మిగిలింది అమెరికాను కూడా టచ్ చేసే సత్తా ఉన్న మోస్ట్ డేంజరస్ మిసైల్ అగ్ని 6 పరీక్ష ఒక్కటే అన్న చర్చ షురూ అయింది. ఇది భారత్ సాధించిన అతిపెద్ద ఘనత. తొలిసారి రైలుపై నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయాన్ని డిఆర్డీఓ రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రకటించారు. అణు సామర్థ్యం ఉన్న అగ్ని ప్రైమ్ క్షిపణిని దీనిపై నుంచి ప్రయోగించినట్లు రాజ్నాథ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఆయన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓను అభినందించారు. అతి తక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంచింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. అగ్ని ప్రైమ్ మిసైల్లో చాలా అత్యాధునిక ఫీచర్లున్నాయి. ఇది భారత రక్షణకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది. దీనిలో రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నేవిగేషన్, మైక్రో ఇనర్షియల్ నేవిగేషన్ సిస్టంలను అమర్చారు. దీంతో పాటు జీపీఎస్, నావిక్ శాటిలైట్ నేవిగేషన్లకు కూడా దీన్ని వాడుకునే ఆప్షన్ ఉంది. ఇక ఈ మిసైల్కు ఉన్న కెనిస్టర్ డిజైన్ కారణంగా తేలిగ్గా ఎక్కడికైనా రవాణా చేసి భద్రపరచవచ్చు. ఇది లాంచింగ్కు అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇప్పటికే అగ్ని ప్రైమ్ క్షిపణి పలు టెస్టుల్లో సామర్థ్యాన్ని నిరూపించుకుంది. మరి అగ్ని సిరీస్లో నెక్స్ట్ ఏంటి? చాలా ఏళ్ల క్రితం ఒక విద్యార్థి అబ్దుల్ కలాంను ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు. అగ్ని మిసైల్ అమెరికాను నాశనం చేయగలదా అని ప్రశ్నించాడు. దీనికి కలాం జోక్యం చేసుకుని, ప్రస్తుతానికి మనకు ఎవ్వరూ శత్రువులు లేరని, అయితే ప్రపంచం మొత్తం ఏకమై 4 దిక్కుల నుండి మనల్ని నాశనం చేయడానికి వచ్చినా వారిని నిలువరించే శక్తి మన దేశానికి ఉందని వివరించారు. అప్పుడు కలాం చెప్పిన శక్తి మరేదో కాదు, అగ్ని 6 క్షిపణి. అగ్ని 5కు అప్డేటెడ్ వెర్షనే ఇది. 1 కంటే ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకెళ్లేలా అగ్ని 6ని రూపొందిస్తున్నారు. దీని పరిధి 8000 నుంచి 12000 కిలోమీటర్లు, అనధికారికంగా 16000 కిలోమీటర్లు. అంటే ప్రపంచం మొత్తం దీని పరిధిలోకి వస్తుందన్నమాట. ఇది తెలుసు కాబట్టే ఆగస్టు నెలలో నోటం జారీ చేసినప్పుడు అమెరికా కూడా అలర్ట్ అయింది. ఎస్ఎస్ శాంతా బార్బారా నౌకను హిందూ మహాసముద్రంలో మోహరించింది. కానీ నాడు భారత్ ప్రయోగించింది అగ్ని 5 మిసైల్ మాత్రమే. అగ్ని 6 ఒకేసారి 10 వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అంటే ఒక్కసారి క్షిపణిలో అణుబాంబులను వేసి ప్రయోగిస్తే ఒక్కసారే 10 టార్గెట్లను ధ్వంసం చేస్తుంది. ఒక్క అణుబాంబు వేస్తేనే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఒకేసారి టార్గెట్లను సెట్ చేసి మరి 10-20 బాంబులను వేస్తే అమెరికా కూడా నామరూపాలు లేకుండా పోవాల్సిందే. అంతేకాదు శత్రువు రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి మరీ ముందుకు దూసుకెళ్లగలదు. అందుకే అగ్ని 6 క్షిపణి అమెరికాను కూడా కలవరపెడుతోంది.
పైగా జలాంతర్గాములు, లాంచర్ల నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. అంటే మన సరిహద్దుల వరకు తరలించి మరి దీన్ని శత్రు దేశాలపైకి ప్రయోగించవచ్చు. ఇలాంటి క్షిపణులు ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. అగ్ని-6 అందుబాటులోకి వస్తే ఆ దేశాల సరసన భారత్ కూడా చేరుతుంది. ఇది జరగొద్దనే అమెరికా కోరుకుంటోంది. అందుకే అగ్ని-6 పరీక్షలపై అధికార ప్రకటన లేకపోయినా అనుమానాలతో తన నిఘా నౌకను హిందూ మహాసముద్రంలో మోహరించింది. ఒకవేళ అగ్ని సిరీస్లో నెక్స్ట్ పరీక్ష ఇదే అయితే ఇండియా మరింత పవర్ఫుల్గా మారడం ఖాయం.